మీలో ఎంత క్రియేటివిటీ ఉందో బయటికి తెస్తా. ఓకే, నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ని యూట్యూబ్ తమ్నేల్ అనుకొని ఆ ఫోటోగ్రాఫ్ ఊహించుకొని పెట్టుకోండి. ఆ తమ్నేల్ పక్కన వైరల్ అవ్వడానికి ఏం రాస్తారు? ఐ నీడ్ దోస్ క్రియేటివ్ వన్ లైనర్స్. ఓకే, ఫస్ట్ పిక్చర్లో అఖిల్ అండ్ రీతు ఒక్క కాఫీ కప్లో 2 స్ట్రాలు పెట్టుకొని జుర్రుతున్నారు. సో ఈ తమ్నేల్కి వైరల్ అవ్వడానికి మీరు ఇచ్చే తమ్నేల్ టైటిల్ ఏంటి? ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ విత్ యు నిషా. రాజులు భావిస్తూ ఆఫీస్ లో పట్టపగలు తప్పులో మందేసుకుని తాగుతున్న సత్య ఇంకా కానీ కాఫీ మగ్గులో మందు ఆఫీస్లో జరుగుతుంటది అట్లా? అలిగేట్స్ ఇంటికి వాళ్ళు ఏం జరుగుతున్నారో తెలుసా? ఇది ఇట్లాంటి వచ్చినప్పుడు వీడియోలో కూడా వెళ్ళాలనిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. జుర్రిన తర్వాత ఏం చేస్తారు? వెరీ గుడ్. నిజంగా ఈ వైల్డ్ యానిమల్స్ బదులు ఈ కౌ ఏం చేస్తుంది అని అనుకున్నా కానీ కూడా వైల్డ్ తమ్నైల్ పెట్టవా అయితే? ఇగో ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ పైకి రావు. ఇట్లాంటి ఓకే, నెక్స్ట్ పిక్చర్ సహర్ అండ్ విక్రమ్ మధ్యలో ఉన్న రిలేషన్ గురించి ఏం చేస్తున్నానంటే, మనోడు బెండే ఇట్లా ఫ్లవర్ ఇస్తున్నాడు లీనాకి. పువ్వు ఇచ్చిన పెద్ద పువ్వు అంట. లేవు, క్రేజీ తమ్నేల్ బ్రో ఇది. ఆల్రైట్, సో ఈ ఫన్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్రియేటివ్ గేమ్, మనందరికి చాలా ఇష్టమైన గేమ్, ట్రూత్ ఆర్ డేర్. అక్కడ వైపు వచ్చింది అనుకో బాటిల్ ఓపెనింగ్, నేను సెలెక్ట్ చేస్తా ఎవరు పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ వస్తే అది మీ లక్ ప్రకారం. గరెట్ అంటే వెళ్ళింది కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నా లీనా. ట్రూత్ ఆర్ డేర్? ఎస్, డేర్. ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ లో రోల్ రివర్స్ చేసి నువ్వు ఇమిటేట్ చేయాలి. వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేస్తావు నీ ఇష్టం, లేకపోతే నేనే చెప్తా పేరు. రీతు. హాయ్ గైస్. ఏంది? తను నవ్వుతుంది అంతే. సారీ, మా రీతులు ఎవరు ఇమిటేట్ చేయలేరు. మా రీతుని ఎవరు ఇమిటేట్ చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ లీనా. నిన్న నైట్ ఎక్కడ ఉన్నావు? నిషా. ఎస్, ట్రూత్ ఆర్ డేర్? ఒక గాసిప్ క్రియేట్ చేయాలబ్బా మీ ఆఫీస్ లో. ట్రూతా? ష్యూర్. లాస్ట్ వన్. మీ ఆఫీస్ లో VLO షూట్ కాకుండా, అంటే ఇక్కడున్న క్యారెక్టర్స్ రియల్ సెల్ఫ్, హూ ఇస్ డబుల్ ఫేస్డ్ అనిపిస్తుంది నీకు? అంటే ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా. అంటే నీ ఎదురు ఒకలాగా, వెనకాల నువ్వు లేనప్పుడు ఇంకోలాగా. నా వెనకాల వాళ్ళు ఎలా ఉన్నా నాకు ఎలా తెలుసు? నిషా, ఐ నీడ్ వన్ ఆన్సర్ ఇన్ 5, 4. అఖిల్. దిస్ అఖిల్. అవును, సైలెంట్ కూర్చున్నాడు, తమ్నేల్ మాత్రం గట్టి గట్టిగా ఇస్తున్నాడు. వద్దు, నాకు అర్థం అయిపోయింది. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఇక్కడ ఉన్న అమ్మాయిల్ని ముట్టుకోకుండా కిస్ చేయాలి. హరిణి, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. టెల్ మీ అబౌట్ యువర్ లాస్ట్ బ్రేకప్ స్టోరీ. నాకు బ్రేకప్స్ ఏం లేవు తెలుసా? ఉంటది ఏదో లేదు. ఇప్పుడు దాకా తను ఏ రిలేషన్షిప్ లో ఉన్నా అన్ని రిలేషన్షిప్ కంటిన్యూ గానే ఉంది. నేను నీ గురించి అడిగేసి హరిణి గురించి అడిగా. నాది హెల్దీ లవ్ స్టోరీ, సో బ్రేకప్ ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ. ఆర్ ఎల్స్ డేర్, టెల్ మీ అబౌట్ యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ప్రపోజ్ చేశా? ఫస్ట్ లవ్ స్టోరీ నేను స్కూల్లో ఉన్నప్పుడు. చదువుకోమంటే మనసులు చదివింది. చెప్పండి. ఆ అబ్బాయి రాజమండ్రి అబ్బాయి. సో నేను స్కూల్కి వెళ్ళే టైంలో తను నన్ను లవ్ చేశాడు. అప్పటికి తను కొంచెం ఏజ్డ్ అనమాట, అంటే వర్క్ చేస్తున్నాడు. అంటే తను జాబ్ చేస్తున్నాడు, నేను చిన్న అమ్మాయి కదా, పెద్దవాడు. అబ్బాయి చాలా మంచోడు. సో దట్ టైం నాకు అర్థం అవ్వలేదు. తను చాలా ట్రై చేశాడు, ఫీల్డ్ వద్దు సంథింగ్ చూసుకుంటా అని. బట్ నాకు అప్పుడు అర్థం కాల. వెనెవర్ నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఐ ఫీల్ తను మిస్ అవ్వకుండా ఉంటే లైఫ్ నాకు ఇంకా బాగుండేదేమో అని లిటరల్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ లాస్ట్ టైం షోలో కూడా చెప్పా.
సో అబ్బాయిని చేసుకున్న అమ్మాయి లక్కీ. వెరీ నైస్, వెరీ స్వీట్, గ్రేట్ లవ్ స్టోరీ, ఫస్ట్ లవ్ స్టోరీ. నెక్స్ట్ నిఖిల్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నీ పాస్ట్ రిలేషన్ ఒక అమ్మాయికి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఈ షో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ షో చూడు అని చెప్పు నిఖిల్. వీళ్ళు చూడు. నాకు గేట్ చేసిన వాళ్ళైనా నా ఇష్టపడే వాళ్ళ లెట్ దెమ్ బి హ్యాపీ. వెరీ గుడ్. ఆది ట్రూత్ ఆర్ డేర్? ఇష్టం. Done. There. Ritu and Adi, salsa moments. Ready? 3, 2, 1. వాడు కనిపించిన మా అమ్మకి పాడు. చూసావా ఇదిగా కెమెరాలు అట్టున్నాయిరా. లేపు గాల్లో ఉండాలి. లేపు అన్ని లేపుతారా? వెరీ గుడ్. సో హియర్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ట్రూత్ ఆర్ డేర్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వెళ్ళిపోయే టైం వచ్చేసింది. అండ్ ఇంతకు ముందు సీరియస్గా చెప్పాను, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో హెడ్ ఆఫీస్ నుంచి మీకు గుడ్ న్యూస్ ఉంది అని. కానీ ఎవరు అడగట్లేదు కాబట్టి అదేంటో నేను వెళ్ళిపోతున్నా. ఏంటి అది కాదు, ఇది కాదు. ఎస్, హెడ్ ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ తీసుకొస్తానదా? హెడ్ ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ అన్నదా? ఇప్పుడే కనుక్కొని వస్తా.